చదవండి. అత స్నాన మంత్రాः. అత స్నాన మంత్రాः. ఓం ఆపోహిష్ఠమయో భువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే. ఓం యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః. ఓం తస్మా ఆరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చ నః. ఉత్తమం. మూర్తి గారు. ఓం ఆపోహిష్టా మయో భువ స్థానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే. ఓం యో వస్యవతమోరస తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః. ఓం తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చ నః. ఉత్తమం. అమ్మ మీరు చదువుతారా? చదవనండి చదవండి. చదవండి. ఓం అథ స్నాన మంత్రాః. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే. ఓం యో వశివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః. ఓం తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వత ఆపో జనయథా చ నః. ఉత్తమం. మంచిగా చాలా చక్కగా చదివారు. ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ పంపించాను. యాక్చువల్గా అది ఓపెన్ చేస్తే ఇక్కడ దాంట్లో ఇంకా కొన్ని మంత్రాలు ఉన్నాయన్నమాట. సో అవి కూడా నేర్చుకుందాం దీంట్లో. ఈ 3 మంత్రాల తర్వాత ఇంకా ఉన్నాయన్నమాట. సో వేద మంత్రాలు నేను ఇక్కడ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా. సో 4వ మంత్రము మనము 4వ మంత్రం దగ్గర ఉన్నాము. ఇది ఓకే. ఓం ఈశానవార్యాణాం. ఓం ఈశానవార్యాణాం క్షయంతిశ్చర్షణీం ణీనాం సారీ క్షయంతిశ్చర్షణీనాం క్షయంతిశ్చర్షణీనానాం ణీనాం క్షయంతిశ్చర్షణీనాం. తర్వాత మళ్ళీ చెప్పండి ఒకసారి మొదటి వరుస. ఈశానవార్యాణాం క్షయంతిశ్చర్షణీనాం. అపోయాచామి భేషజం. అపోయాచామి భేషజం. భేషజం అంటే ఏంటండి? అంటే గొప్పలు చెప్పుకోవడం. లేదు, నీళ్లు. ఓకే. ఔషధ గుణములు ఉన్నటువంటివి నీళ్ళు అన్నమాట. ఆ వాటర్ ఏదైతే జలం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటువంటి ఔషధ గుణాలు అన్నమాట. అవి ఏం చేయాలి? యాచామి, వాటిని ఏం చెప్తున్నాను, దాని ద్వారా ఔషధ గుణాలు ఉన్నటువంటి వాటి ద్వారా నేను వాటిని కోరుకుంటున్నాను. ఔషధ గుణాలు ఉన్నటువంటి నీటిని నేను కోరుకుంటున్నాను. అవి ఏం చేయాలి మరి? ఎందుకు కోరుకుంటున్నాము? మంచి ఆరోగ్యం కోసం, అవునా? అది ఓకే. ఓం మళ్ళీ చెప్పండి మొత్తం కంప్లీట్ గా మీరే చెప్పండి. ఓం ఈశానవార్యాణాం క్షయంతిశ్చర్షణీనాం అపోయాచామి భేషజం. భేషజం అంటే ఆరోగ్యవంతమైనటువంటి ఔషధులు, ఔషధం. ఇంకా మన మూర్తి గారు. ఈశానవార్యాణాం క్షయంతిశ్చర్షణీనాం ఆపో యాచామి
భేషజం. ఇక్కడ అపహ అపో ఉమ్, అపో అపు అపు అప్ అంటే నీళ్ళు అనమాట. అప్ అప్ అనేది ఏంటిది? అది ఆ నీళ్ళు. హలంత శబ్దం. అప్ అనేది అప్ అంటే జలము. అయితే అపహ అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాము? అపహ. అపో అంటే విసర్గ ఏంటండి? అపహ. ఉకార ఆ, సంధి అంటే ఇక ఉకార హలంత సంధి హలంత శబ్దము ఇక్కడ విసర్గ వచ్చిందంటే ఏ విభక్తిలో వస్తుంది? 5 or 6 1 పంచమి షష్ఠిలో వస్తుంది. అంటే ఆ నీటి నుండి అంటున్నారనమాట. ఓకే, నీటి కొరకు కాకుండా నీటి నుండి. 5/1 సో అంటే ఏంటి? నీటి నుండి అంటే పంచమిలో ఉందన్నమాట. పహ. ఓకే, సో అది అప్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటిది అది. ఓకే అమ్మ శైలజ గారు చదువుతారా? అండి సో ఓం ఈశానావార్యాణం క్షయం తీశ్చర్షణీనాం అపోయాచామి భేషజం. ఉత్తమం. సో తర్వాత మంత్రాలన్నీ చదివేసుకున్నాక మనము వాటి అర్థాల గురించి చూద్దాం, సరేనా? అవునండి, ఇది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అండి. దీస్ వన్స్ లైఫ్ టైమ్ లో ఎప్పుడు చదువుతాము అందులో నేను ఐఎమ్ నాట్ యంగ్ లైక్ మై లైఫ్ ఈస్ కైండ్ ఆఫ్ సో యా. ఇది సో మళ్ళీ థ్యాంక్ నేను యూ. పంపిస్తానులే, ఇది కొంచెం ఇంకా ఇది క్లియర్ గా రాలేదు కదా. సో ఓకే, మీకు తెలిసిన మంత్రమే అందరికి. Yeah. ఓం షన్నో దేవీరభిష్టయా. చెప్పండి అమ్మా. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే. ఆపో భవంతు పీతయే. మళ్ళీ ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే. శయ్యోరభిస్రవంతు నః. శయ్యోరభిస్రవంతు నః. మళ్ళీ శయ్యోరభిస్రవంతు నః. శయ్యోరభిస్రవంతు నః. ఇక్కడ ఎందుకు అలా అంటున్నాము అంటే, ఇక్కడ దానికి పూర్వంలో ఇప్పుడు యకారం ఉంది కదా, ఈ యకారానికి అది ఏంటి? వర్గీయ అక్షరం కాదు అది, అవునా? సో వర్గీయం కాదు, అవర్గీయము. సో మరి యకారం ఎక్కడొస్తుంది? యా అని పలకండి. యా 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 అంటే ఏమొస్తుంది? ఏం వాడుతున్నాం? నాసిక అనునాసికం. పైన పైన వాడుతున్నాం. అక్కడ ఏమంటాం దాన్ని? ఇచ్చు యశానాం తాలు తాలు వాడుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడ పెడుతున్నాం నాలుకను, అవునా? ఇవి మన దంతాలు. తర్వాత ఇక్కడ చిగుర్లు ఉంటాయి, అవునా? సో ఇక్కడ మనం నాలుకను పెడుతున్నాం. చదవండి. యా యా యా. నాలుక ఇక్కడ వచ్చిన యా, అవునా? అక్కడే తగులుతుంది, పండ్లకి తగలట్లేదు, తర్వాత లిప్స్ కి తగలట్లేదు, అవునా? సో అది పైన తగులుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ నోటిలో ఇక్కడ పైన, అవునా? ఇక్కడ తగులుతుంది. అర్థమైందా? యా యా అంటే దాన్ని తాలు అంటాం. ఈ స్థానాన్ని ఏమంటాం? తాలు. ఈ తాలు స్థానంలో ఏమొస్తున్నాయి? చవర్గం వస్తుంది. ఏమొస్తుంది? చవర్గంలో పంచమ వర్ణం ఏంటి? య. కాబట్టి ఏమన్నాం? శయ్యో. ఏమన్నాం అక్కడ? శయ్యో. క్లియర్? చెప్పండి అమ్మా. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఉత్తమం. మూర్తి గారు. శం నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇక పైన చూడండి, పైన ఏమన్నాము? షన్నో అన్నాం, షంనో అనలేదు మనం అక్కడ. ఎందుకని? నా నా ఎక్కడుంది? అది వర్గీయ వర్ణమా?
ఉమ్. వర్గీయ అవును, వంద్యం అనగానే అనునాసికం. వర్గీయ వర్ణమే కదా అది, అవునా? అవును. ఆ, వర్గీయ వర్ణం వర్గీయం కాబట్టి కింద ఆ యావ వర్గంలో వచ్చేసి వర్గీయ వర్ణం కాదు. కాదు కాదు, కరెక్ట్. సో ఇప్పుడు ఇది వర్గీయం కాబట్టి దాంట్లో ఎన్నవది తీసుకోవాలి మనము? పంచమ వర్ణం తీసుకోవాలి. పంచం. పంచమం. అంటే ఏమొస్తుంది అది? న, అవునా? షన్నో. షన్నో. ఏమైంది అది? షన్నో. ఓకే, నాకి నావత్తు అయిపోయింది ఇప్పుడు అది, అవునా? సో ఇప్పుడు యకారం దగ్గరకు వచ్చేసరికి అది అవర్గీయము. అవర్గీయానికి ఏం చూస్తాము? కంఠస్థానాలు, ఉచ్చారణ స్థానాలు చూసుకుంటాం. ఇదేమో డైరెక్ట్ దొరికిపోయింది, ఇదేమో కొంచెం శ్రమ వల్ల దొరుకుతుంది ఇది. అవునా? ఇంకొంచెం శ్రమ అన్నమాట ఉచ్చారణ స్థానాలు. అర్థమైందా? వర్గీయాలు అయితేనేమో డైరెక్ట్ గా మనకు ఆన్సర్ వచ్చేసింది, పంచమ వర్ణం తీసుకోవాలి, పంచమ వర్ణం లాగా ఉచ్చారణ చెయ్యాలి ఈ అనుస్వారాన్ని అని చెప్పినాం. అవునా? అర్థమైందా? అవును అవును అవును. హా. అనునాసికమా అనుస్వరం? అదేంటిది? మా అనేది ఏంటిది? అనునాసిక అనుస్వారం. అనుస్వారం. అను అనుస్వారం. ఇది అనుస్వారం. పంచమ వర్ణాలేమో అనునాసికాలు. ఓకే, అవును అవును. ఇదేమో అనుస్వారం. ఈ పంచమ వర్ణాలు ఫిఫ్త్ లెటర్ ఏదైతే ఉందో అన్ని వర్గాలలో వాటిని ఏమంటాము? అనునాసికం. అనునాసికాలు. అంటే ఏమేమి అంటే ఇప్పుడు వస్తుంది? నోటి పాప బాబా మా అన్నప్పుడు అది కూడా అనునాసికం కిందకే వస్తుంది కదా మేడం? అంతే, ఫిఫ్త్ లెటర్స్ అన్ని భూవర్గంలో. వర్గాలలో ఫిఫ్త్ లెటర్స్. ఓకే, అన్ని వర్గాలలో ఫిఫ్త్ లెటర్ ఏదైతే ఉందో యమంగణన, దాన్ని ఏమంటారు? యమంగణన. సో అవన్నీ కూడా అనునాసికాలు. క్లియర్? సో అయితే ఇప్పుడు యకారము ఉంది. అవర్గీయాలు ఎన్నున్నాయి? 2. ఒకటేమో అంతస్తాలు, ఇంకోటేంటి? ఊష్మాలు. ఉష్మాణ. తెలుగులో ఊష్మాలు, సంస్కృతంలో ఊష్మాణ కదా, అదనమాట. సో ఏమైంది? అంతస్థాలు అవర్గీయాలు 2 భాగాలు. అవర్గీయాలు 2 భాగాలలో మొదటిది ఏంటిది? అంతస్థాలు, రెండవది ఊష్మాలు. ఈ అంతస్థాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఊష్మాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4. అవి 4, ఇవి 4. ఓకే, సో వీటికి మరి ఎలా చెయ్యాలి అంటే ఉచ్చారణ స్థానాలను చూసుకోవాలి. వాటి కోసం ఏం చేయాలి? ఉచ్చారణ స్థానం. ఉచ్చారణ స్థానం కలవలేదు, అప్పుడు ఏం చూస్తాము? ప్రయత్నాలు చూస్తాము. ప్రయత్నం చూడాలి. అది అర్థమైందా? ప్రయత్నం అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ విహార, సంవార, నాద, ఘోషలు ఇవన్నీ ఉన్నాయా? అవునా? సో వివార ఏమొస్తుంది? అది సంవార నాద ఘోష. ఏమన్నాం? సారీ, వివార నాద ఘోష, తర్వాత సంవార శ్వాస అఘోష, ఇవి అన్నమాట. ఓకే, సో మరి అవి ఎలా వస్తాయి ఏంటి తర్వాత చూద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్ అది. ఇప్పుడు గ్రాస్పింగ్కి ఇంత చాలు. ఓకే, ఇప్పుడు ఏమైంది మనకి? ఇది ఎలా చెప్పుకుంటాము? యకారం అనమాట. అందుకనే శయ్యోరభిస్రవంతు నః. ఓకే, సో దీన్ని నేను సంస్కృతంలో ఇక్కడ ఇలా రాస్తున్నాను, శయ్యోరభిస్రవంతు నః. సో దాన్ని చదవాలి అంటే ఏం చదవాలి? ఎలా చదవాలి దాన్ని మరి అంటే, ఇక్కడ యకారం ఇక్కడ మనకి ఏదైతే ఏదైతే కనిపిస్తుందో దానికి ఒత్తు పెట్టేసుకొని ఇలా చదవాలి. అనునాసిక ముక్కుతో చదవాలి. శయ్యో శయ్యో. ఓకే, శయ్యో శయ్యో అలాగా. ఓకే, పైన కూడా చేంజ్ చేయండి మేడం. పైనది కూడా న. ఓకే, న అది న. షన్నో దేవీరభిష్టయాష్టయ. షకరాన్ని మధ్యలో పెట్టాలి. మన టంగ్ ఎక్కడ పెట్టాలి? మధ్యలో, ఇక్కడ పైన. మూర్ధన్య. సో మూర్ధన్యంని అలా పెట్టాలి. షా షా. దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓకే, రమ చెప్తావా? చెప్తాను కవిత. షన్నో దేవిరభిష్టయ నో సారీ షన్నో దేవిరభిష్టయ
आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. ఇక్కడ మనకి రభి ష్టాయ ష్టాయ ష్ఠా అని చెప్పకుండా కదా మహాప్రాణం వస్తుంది. మహాప్రాణం రావద్దు అక్కడ. దేహి రభిష్టయ. అది ఉత్తమం. ఓకేనా? ఓకే, సరే, నెక్స్ట్ మంత్రానికి వెళ్దాము. ఇక్కడ ఏముంది? అమ్మ రెడీ ఉన్నారా ఎవరైనా? ఓకే మేడం. ఓం అప్సు మే సోమో ఓం అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా. అబ్రవీదంతర్విశ్వాని భేషజా. విశ్వాని అబ్రవీదంతర్విశ్వాని భేషజా. ఓం అబ్రవీదంతర్విశ్వాని భేషజా. మళ్ళీ పైనుంచి ఫస్ట్ నుంచి మీరే. అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా. అగ్నించ విశ్వశంభువం. అగ్నిం చ విశ్వశంభువం. ఇక్కడ ఏమొస్తుంది? మళ్ళీ పంచమ వర్ణం. అగ్నిం అగ్ని అగ్నించ అగ్నించ అని చెప్పాలి. ఇక్కడ ఏం చెప్పాలి? అగ్నించ. ఓకే, అగ్నిం చ విశ్వశంభువం. ఈ చాకు చావతులాగా చెప్పేసినట్టుగా వస్తుంది అది. అగ్నించ విశ్వశంభువం. అగ్నిం చ విశ్వశంభువం. అది ఓకే, మొత్తం చెప్పేసి. అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా. అగ్నిశ్చ విశ్వశంభువం. అగ్నిశ్చ విశ్వశంభువం. అగ్నించ అన్నట్టుగా వస్తుంది. ఇంచా లాగా చెప్పుకోవచ్చు దాన్ని. ఓకే, ఈ చావత్తులా కాకుండా ఇంచా ఇంచా అగ్నించ. సో దీన్ని ఇక్కడ మనము అనునాసికం లాగా ట్రీట్ చేసుకోవాలి. అది పంచమ వర్ణం ఏదైతే ఉందో దాన్ని, పంచమ వర్ణాలన్నీ అనునాసికాలు అనమాట. అర్థమైనా? చెప్పండి. ఎవరు? మూర్తి గారు. ఓం అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా. అగ్నించ విశ్వశంభువం. ఉత్తమం ఉత్తమం. ఇంకా రమణ, శైలజ గారు మీరు చెప్తారా? రమ అన్మ్యూట్ గా చేయడానికి కావడం లేదు. ఓకే, ఓకే, చెప్పండి చెప్పండి. ఓం అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేష అంతర్విశ్వాని విశ్వాని భేషజా. అగ్నించ విశ్వశంభువం. చదివినానండి. చదివారు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే విశ్వాని విశ్వాని భేషజ. మళ్ళీ చదవండి. ఓకే. ఓం అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా. అగ్నించ విశ్వశంభువం. ఉత్తమం. చెప్తావా? చెప్తాను. ఓం అని స్టార్ట్ చేయాలా? ఓం అని స్టార్ట్ చేయాలి. అంటే మనం ఇదే ఫస్ట్ మంత్రం లాగా చూసుకుని ఆగుతున్నాం కదా, మధ్య మధ్యలో మాట్లాడుతున్నాము. సో కాబట్టి మంత్రాలకి ప్రతిదీ ఓం అని చదువుతాం. ఇది ఒక సెట్ ఆఫ్ 5-6 మంత్రాస్ ఉన్నాయి కదా. సో మరి ఆ సెట్ కంప్లీట్ గా మనం స్టార్టింగ్ నుంచి ఆగకుండా చదువుతున్నాము, మాట్లాడకుండా. అప్పుడు ఓం ఒక్కసారి చెప్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మధ్యలో మాట్లాడడం అవన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి మనకు ఓం అని మళ్ళీ చెప్పుకుంటే బెటర్. ఓకే. ఓం అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా. అగ్నించ విశ్వశంభువం. ఉత్తమం ఉత్తమం. ఇక్కడ మనకి ఇది కట్ అవుతుంది. మళ్ళీ వస్తారా? వెంటనే వచ్చేసేయండి. ఓకే. యా, ఇంకొక మంత్రం ఉంది. 2 మంత్రాలు ఉన్నట్టున్నాయి. ఇంకా 2 ఉన్నాయి.
మొత్తం చదివేశాక ఒకసారి అన్నీ చదివేద్దాం. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తారా ఇది? ఓం అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా అగ్నించ విశ్వశంభువం